హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఈవినింగ్ వ్లాగ్ చేస్తున్నాను. అండ్ నా కెమెరా అంత క్లియర్గా ఉండదు, ఫోన్ అంతగా క్లియర్గా ఉండదు కాబట్టి ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి. సో ఈరోజు అయితే ఈవినింగ్ వ్లాగ్, మామూలుగా ఈవినింగ్ వ్లాగ్ చేస్తున్నానండి. అయితే ఈరోజు మంచిగా వర్షం అయితే పడింది ఇక్కడ సైడ్ అయితే. సో వర్షం పడినందుకు క్లాత్స్ మొత్తం కింద పడిపోయాయి అన్నమాట గాలికి. అందుకోసమే మళ్ళీ కొంచెం కడిగి మళ్ళీ క్లిప్స్ అనేది పెడుతున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టీ చేసుకున్నాను. అంటే ఇట్లా వర్షం వచ్చినప్పుడు నాకు టీ తాగడం చాలా ఇష్టం. సో నాకు టీ చాలా ఫేవరెట్. మీలో ఎంతమందికి టీ అనేది ఫేవరెటో కమెంట్ బాక్స్లో ఖచ్చితంగా చెప్పండి. అండ్ మా ఇంటి ముందు అయితే ఇంత బాగుంటుంది చూడండి వెదర్. నేను ఆ రోజు హోమ్ టూర్లో చూపించాను కదండి, అయితే నైట్ చూపించాను కాబట్టి మీకు అంతగా క్లియర్గా తెలియలేకపోయి ఉండొచ్చు. మా టెర్రస్ పై నుంచి ఇట్లా వ్యూ అయితే బాగా కనపడుతుంది. ఎదురుగా అయితే తోట ఉందన్నమాట. సో ఈ తోటని అట్లా వదిలేశారు, ఎంత బాగుందో అసలు. ఎట్లా అంటే ఇప్పుడు మా ఇల్లు ఉన్నాయి కదా, ఇక్కడ మధ్యలో తోట ఉంది, ఇమ్మీడియట్ నెక్స్ట్ సిటీ ఉందన్నమాట. సో ఎక్కువ ఏం గ్యాప్ ఉండదు, ఏముండదు. అండ్ ఎక్కువ దూరంగా కూడా లేదు, జస్ట్ ఒక 100 మీటర్స్ అంతే డిస్టెన్స్ అవుతుంది మా ఇంటి నుంచి రిలయన్స్ మార్ట్కి వెళ్ళాలంటే జస్ట్ 100 మీటర్స్ డిస్టెన్స్ అవుతుంది. అండ్ మాకు ఇక్కడ గ్రీనరీ కూడా అలాగే మిగిలింది. అంటే ఈ తోట ఓనర్స్ వచ్చేసి తోటనైతే అమ్మలేదనమాట, అందుకోసమే ఈ గ్రీనరీ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చుతుంది అనమాట. అండ్ ఈవినింగ్ టైంలో, అది కూడా వర్షం టైంలో అయితే సూపర్ వ్యూ అండి మా టెర్రస్ నుంచి. మా ఫ్రెండ్స్ వస్తే కనుక మీ ఇంటిపై నుంచి టెర్రస్ చూడాలంటే మాకు చాలా ఇష్టము, చాలా ఇష్టం అని చెప్తూ ఉంటారు. అండ్ వర్షం వస్తే ఒకలాగా మంచిగా కనపడుతుంది, వర్షం రాకపోయినా ఇంకోలాగా మంచిగా కనపడుతుంది. వర్షం రాకపోతే మంచిగా చాప వేసుకొని మంచిగా కూర్చొని టీ తాగడం అట్లా బాగుంటుంది అనమాట. వర్షం వస్తే ఇలా చూసుకోవడానికి బాగుంటుంది. అండ్ మా ఏరియా చూసారా ఎంత పీస్ఫుల్గా ఉంటుందో. జస్ట్ మీకు అక్కడ ఒక క్లిప్ చూపించాను అనమాట. అండ్ మీరు చూపిస్తాను చూడండి మా ఏరియా ఎంత సైలెంట్గా ఉంటుందో, ఎక్కువ డిస్టర్బెన్స్ ఉండదు, ఏముండదు అనమాట. సో ఇదైతే ఈవినింగ్ వ్లాగ్ అండి. వ్లాగ్స్ అనేది నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టి కొంచెం ఏమైనా మిస్టేక్స్ ఉన్నా, లేకపోతే చెప్పడంలో కానివ్వండి, ఎడిట్ చేయడంలో కానివ్వండి, ఏదైనా మిస్టేక్స్ ఉన్నా కూడా ప్లీజ్ నాకు కమెంట్లో చెప్పండి. సో దట్ నేను ఆ మిస్టేక్స్ని నెక్స్ట్ టైం చేయకుండా చూసుకుంటాను అనమాట. అండ్ నేను వీడియో మొత్తం రికార్డ్ చేసిన తర్వాత వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నా. సో వాయిస్ ఓవర్లో మీకు ఎక్కడైనా డిస్టర్బెన్స్ వస్తే కనుక ఐఎమ్ సో సారీ అండి. ఎందుకంటే మా పాప ఆట ఆడుతుంది కాబట్టి ఇక్కడ కొంచెం వాయిస్ ఓవర్కి డిస్టర్బ్ అవుతుంది అనమాట. సో మా ఏరియా అయితే ఇలా ఉంటుందండి, చాలా పీస్ఫుల్గా. One little dicky but sitting on the tree. One big cherry, one little cherry. Like a black cherry. What? మా పాపని కాసేపు ఆడుకుంటుందని పైనకి రోజు ఇట్లా టెర్రస్ పైన తీసుకొస్తానండి. నేను కాకపోయినా మా హస్బెండ్ ఉంటే కనుక హస్బెండ్ కూడా తీసుకొస్తారు. సో ఎక్కువ శాతం అయితే నేనే తీసుకొస్తాను. ఈవినింగ్ తను కాసేపు ఆడుకుంటుంది, కొంచెం రైమ్స్ చెప్తుంది, తర్వాత వాళ్ళ స్కూల్లో ఏం నేర్పించారు, వాళ్ళ మ్యామ్ ఏమన్నదో అన్నీ కూడా చెప్తుంది. పిల్లలు అలాగే కదండి, ఏం చెప్పినా అవి యాజ్ ఇట్ ఈజ్గా చెప్పేస్తారు. అందుకే పిల్లలతో ఆచితూచి మాట్లాడాలని అంటారు. సో ఇక్కడైతే తను ఆడుకుంటుంది మా కూతురు. తన దగ్గర ఎన్ని టాయ్స్ ఉన్నాయంటే అసలు ఆ టాయ్స్ అన్నిటినీ కూడా ఉన్నా కూడా ఇంకా టాయ్స్ కావాలంటే అనమాట బయటికి వెళ్తే. సో అండ్ ఇక్కడ ఇది వచ్చేసి పజల్ లాగా అండి, మీ పిల్లలతో ఇట్లా పజల్ గేమ్ లాగా బాగా వర్క్ అవుతుంది. సో మీలో ఎవరికైనా కావాలంటే ఇట్లాంటివి మీరు పిల్లలకి కొనిపించండి. సో దట్ వాళ్ళు లెటర్ ఐడెంటిఫై చేస్తారు అండ్ పిక్చర్స్ ఐడెంటిఫై చేసి లెటర్ ఇట్లా జాయిన్ చేస్తారనమాట. ఇది చాలా మెంటల్ ఎబిలిటీని స్ట్రాంగ్గా చేస్తుంది. సో ఇలాంటి గేమ్ ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఇదండి ఇవాళ వ్లాగ్. ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ వ్లాగ్ నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే మళ్ళీ కొత్త వ్లాగ్తో మీ ముందైతే వస్తాను. ఈరోజు అయితే ఇంతేనండి, మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye. బాయ్.